హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను నవ్య శివాజీ. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎవరైతే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే షార్ట్స్ లో నన్ను ఎంతో అభిమానిస్తున్నారు, అంటే సపోర్ట్ చేస్తున్నారు. అలాగే లాంగ్ వీడియోస్ కూడా చేయాలని అనుకుంటున్నాను. లాంగ్ వీడియోస్ కి కూడా మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్ కి కూడా. ఈ రోజు అయితే ఒక వ్లాగ్ అనేది అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అదేంటి అంటే చిన్న వ్లాగ్ అన్నట్టు. ఈవినింగ్ ఎలా ఉంటాను, ఏంటి, పిల్లలతో ఎలా గడుపుతాను అన్నది చూపించాలనుకుంటున్నాను. అందులోనూ ఒక రెసిపీ కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. బచ్చలి ఆకు అన్నట్టు. ఇది నాకు తెలిసి నా బిఫోర్ మ్యారేజ్ నాకు తెలియదండి, అస్సలు తెలియదు. దీన్ని నేను ఎప్పుడు చూడలేదు కూడా నా బిఫోర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్, అది కూడా 4 years తర్వాత మా హన్షిగడ్ కడుపులో ఉన్నప్పుడు ఇది నాకు తెలిసింది. నాలాగే మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. బచ్చల పచ్చడి కానీ ఒక్కసారి తిన్నారంటే దీన్ని మాత్రం ఎప్పటికీ వదలరండి. నా వీడియో నాకు అవుతుంటే అదిగా వాడి వీడియో వాడే అవుతుంది. హన్షు చూడండి, నా వీడియో నాకు అవుతుంటే వీడి వీడియో వీడికి అవుతుంది. ఇలా ఉంటుందండి ఇప్పుడైతే దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఎలా చేయాలి అన్నది అయితే నేను చూపిస్తాను. అంతకంటే ముందు మనం ఒక చిన్న పని చేయాలి. అదేంటి అంటే చింతపండు. దీన్ని కొంచెం వాష్ చేసుకుందాం, అంటే పైన డస్ట్ ఏమైనా ఉంటది కదా, అందుకని కొంచెం ఒకసారి ఇలా వాష్ చేసుకొని ఈ వాటర్ ని పక్కకు పడేసి పక్కకు ఉంచుకోండి. ఇలా ఉంచుకున్న తర్వాత నాకు హెల్ప్ చేసావు. మా బుడ్డిదైతే నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది పాపం. అంటే నా దగ్గర ట్రియోపాడ్ లేదండి, ఓన్లీ యూట్యూబ్దే ఉంది స్టాండ్. సో దాని వల్ల నేను మీకు కట్ చేసేటప్పుడు చూపించలేను కదా. మా బుడ్డిదైతే వచ్చి పాపం కెమెరా అయితే పట్టుకుంటుంది ఇప్పుడు. ఇదైతే ఇప్పుడు కట్ చేద్దాం. వీటిని అయితే ఫస్ట్ ఇలా కట్ చేసుకుందామండి. కోసం అంటే పచ్చడి కోసం నేనైతే ఒక 3, 6, 9, 10 అయితే తీసుకుంటున్నాను. అంటే కారం మరి ఎక్కువగా ఉంటే పిల్లలు తినరు కదా, అందుకని ఒక 10 అయితే తీసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా తీసుకోవాలి. ఎన్ని అంటే ఒక 8 తీసుకోండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. ఎల్లిపాయలు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మూకుడు తీసుకోండి. కూడా తీసుకొని స్టవ్ వెలిగించాలి. వీటికి సరిపడినంత వేసుకోండి ఆయిల్. నేనైతే ఒక 4 వేస్తున్నా, ఎందుకంటే ఇందులో ఎంత ఆయిల్ ఉంటే అంత బాగుంటుంది. 3 వేసుకోండి. 3 వేసుకోండి సరిపోతుంది, ఎందుకంటే పోపుకి యూజ్ చేస్తాం కాబట్టి ఆయిల్ ని. ఒక 3 వేసుకోండి. ఇంకా అండి, అది హీట్ అయ్యేలోపు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నుంచి ఏమైనా బ్లాగ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. షార్ట్స్ లో ఆదరించేలాగే బ్లాగ్స్ లో కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండుమిర్చి వేసుకుందాం. దీనికోసం ఒక క్యాప్ తీసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత బచ్చలాకు వేసేద్దాం. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సారీ, నా దగ్గర కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేరు. నా టైం బాగుంటే ఈరోజు బ్లాగ్ బాగా వస్తుందండి, ఎందుకంటే చెప్పలేం, కష్టం కదా. ఇలా చేసుకున్న తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత ఈ బచ్చలాకు అనేది వేసేద్దాం. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఎప్పుడు తినకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. పుల్లగా చాలా బాగుంటుంది. చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి బాగుంటుంది. దీన్ని అయితే ఒకసారి ఇలా కలిపేసుకుందాం.
అది అయ్యేలోపు రైస్ అయితే పెట్టేసుకుందాం, ఎందుకంటే సేమ్ టైంలో రెండు ఫినిష్ అయిపోతాయి కాబట్టి పిల్లలు కూడా ఆకలితో ఉంటారు కదా, వాళ్ళకి తినిపించడానికి రెండు ఒకటే టైంలో అయిపోతాయి కాబట్టి. ఇక్కడైతే ఈవినింగ్ వెజిటేబుల్స్ అయితే నేను మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఫ్రిడ్జ్లో సర్దుదామని నేను స్టార్ట్ చేసేసరికి ఇద్దరైతే పిల్లకాయలు నా వెనకాలనే వచ్చారు. ఇలా సర్దేసుకుంటున్నారు, నేను చూస్తూ ఉన్న వాళ్ళకి అందిస్తూ. ఇలా మూత తీసేసి ఒకసారి కలిపేసుకోవాలి. దగ్గరికి వచ్చింది అని అంటే చింతపండు వేసేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే పుల్లగా రావడానికి. చూడండి దగ్గరికి అయితే వచ్చింది. నేను నెక్స్ట్ ఇందులో చింతపండు అయితే ముందుగా కడిగేసి పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కడిగేసి మూత పెట్టుకున్నాను. ఏం చేస్తున్నావు? వీళ్ళే నా ప్రపంచం అండి. వీళ్ళు ఎంత హ్యాపీగా ఉంటే నేనంతే హ్యాపీ. హన్షు హాయ్ చెప్పు. హాయ్. తను నేను ఛానల్ కోసం మాట్లాడతాను కదా ఫస్ట్, అది మాట్లాడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అంటూ. మా హన్షు గాడు, హన్షు ఎంత బాగా కూర్చున్నాడు వాడు. ఇల్లు కట్టుకో, ఇల్లు కట్టుకో. వద్దులేరా, ఉండని ఉండని. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మనం మూత తీసి చూసేసుకుందాం అది దగ్గరికి వచ్చిందా లేదా అనేసి. దగ్గరికి అయితే వచ్చిందండి. దీన్ని అయితే పక్కకు దింపేసి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీళ్ళిద్దరే ఆడుకుంటారండి, బయటికి ఎక్కువ పంపించను. హయానా ఫ్రెండ్స్ వస్తారు కానీ. హయానా మీ ఫ్రెండ్స్ ఎటు వెళ్ళారు? మీ ఫ్రెండ్స్ లేరా? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఊరికా? నువ్వు ఒక్కదానివే ఉన్నావా? నీకు బోర్ కొట్టట్లేదా మరి? ఎందుకు? అవునా? ఏం చేస్తున్నావు? ఆమె తిన్నవా? అన్నం తిన్నవా? అన్నం అన్నం తిన్నవా? పాలు తాగినవా? తాగినవా? నాన్న ఏడి? నాన్న ముందుగా ఇక్కడ వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే మిక్సీలో వేస్తున్నానండి. ఫస్ట్ ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి, జీలకర్ర వేసుకోవాలి. నేను ఇక్కడ జీలకర్ర స్కిప్ చేశానండి, నాకు అసలు గుర్తు లేదు. మీరు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి, పచ్చడి టేస్ట్ వచ్చేది జీలకర్రతో. సో అవి వేగిన తర్వాత నేనైతే బచ్చలాకునైతే వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. ఇలా మొత్తంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారా రెడీ అయిపోయింది. తర్వాత దీన్ని పోపు పెట్టుకోవడమే. నేను ఫస్ట్ 3 స్పూన్స్ ఆయిల్ వేసాను కాబట్టి నేను ఒక 2 వేసుకున్నాను. తర్వాత దీంట్లో పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. అవి వేగిన తర్వాత పచ్చడి అయితే వేసుకోవాలి. మీకు కనుక మా వ్లాగ్ నచ్చినట్లుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.